Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. ఎద్దుపాలు. ఓసారి అక్బర్ చక్రవర్తి బీర్బల్ను నాకొక గ్లాసుడు ఎద్దుపాలు కావాలి అని అడిగాడు. చక్రవర్తి అభ్యర్థన అసాధారణంగా ఉన్నా బీర్బల్ పైకి ఏమీ అనకుండా అలాగే సంపాదిస్తా ప్రభూ. కాని నాకొక వారం రోజులు సమయం ఇవ్వండి అని అడిగాడు. అలాగే అన్నాడు అక్బర్. సాయంత్రం అయ్యాక ఇంటికెళ్లాడు బీర్బల్. చక్రవర్తిగారు ఎద్దుపాలు తెమ్మని వారం రోజుల గడువు ఇచ్చారు. కాని అది అసాధ్యమైన పని. ఏం చేయాలా అని నిర్వేదంలో పడిపోయాడు. అతని భార్య అది గమనించి ఏం జరిగింది అని అడిగింది. జరిగిన సంగతి చెప్పాడు బీర్బల్. అది విని అతని భార్య పెద్దగా నవ్వింది. దాంతో ఆశ్చర్యపడటం బీర్బల్ వంతైంది. అదేమంత అసాధ్యం కాదు. ఏం చేయాలో నేను చెబుతా, కాని మీరు 6 రోజుల దాకా ఇల్లు కదిలి వెళ్ళొద్దు అంది. ఆమె తెలివితేటల మీద అపారమైన నమ్మకం ఉన్న బీర్బల్ అలాగే అని ఇంటి పట్టునే ఉండిపోయాడు. 5 రోజులు గడిచాయి. 6వ రోజు రాత్రి ఆమె ఒక పెద్ద గుడ్డల మోపు తీసుకుని రాజమందిరానికి వెళ్ళింది. ఆ పక్కనే ఉన్న సెలయేటిలో ఒక్కొక్క గుడ్డను ఉతకడం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి మేల్కొన్న అక్బర్ మేడమీద వరండాకు వెళ్ళి ఇంత రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నది ఎవరా అని చూశాడు. అంతేకాక ఆమెను తీసుకురమ్మని 2 భటులను పంపించాడు. ఏమ్మా, ఈ రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నావు ఎందుకు అని బీర్బల్ భార్యను ప్రశ్నించాడు అక్బర్. ప్రభూ, 6 రోజుల క్రితం నా భర్త ప్రసవించాడు. మా పనిమనిషి రాలేదు. అందుకే పనంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకునేసరికి చీకటి పడింది. అందుకే ఈ రాత్రి వేళ బట్టలు ఉతుకుతున్నా అని జవాబిచ్చిందామె వినయంగా. ఏంటి నువ్వనేది? మగవాడు ప్రసవించడం ఎలా సాధ్యం అన్నాడు అక్బర్ ఆశ్చర్యంగా. ఆమె చిరునవ్వు నవ్వి, ఇందులో ఆశ్చర్యపడేదేముంది? మీరు ఎద్దుపాలు కావాలని అడగగా లేనిది మగవాడు ఎందుకు ప్రసవించలేడు అంది. ఆమె మాటలలోని నిజాన్ని అర్థం చేసుకున్న అక్బర్ తల ఊపాడు. మగవాడు ఎలా ప్రసవించలేడో అలాగే ఎద్దు కూడా పాలను ఇవ్వలేదు. వెంటనే ఆయనకు బీర్బల్ను తాను అసాధ్యమైన కార్యం చేయమని అడిగిన విషయానికి గుర్తొచ్చింది. ఆమె సమయస్ఫూర్తికి, తెలివితేటలకు మెచ్చుకున్న అక్బర్ ఆమెకు అనేక విలువైన కానుకలు ఇచ్చి పంపించాడు. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.